గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాలలో చలి విపరీతంగా పెరిగిపోతుంది. చాలా చోట కనిష్ట ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. ఇంకా చలికాలం అంటేనే చాలామంది వేడి వేడి చారు రసానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే నేను మిరియాల చారు పెడుతున్నాను. ముందర ఒక రోట్లో తీసుకొని ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపిచ్చిగా దంచుకోవాలా. కొద్దిగా చింతపండు ఒక 600 మిల్లీలీటర్లకి చింతపండు నీళ్ళలో నానేసి పెట్టుకోవాలా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయి, కట్ చేసిన ఎండుమిర్చినేసి చిటపటలాడించాలా. అసలు ఈ చిటపటలాడించేసి అలా వాటిని అసలు ఈ చారు ఎందుకు పెడుతున్నాము అంటే మిరియాల చారు. ఈ చారు కేవలం అద్భుతమైన రుచే కాకుండా ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుండి కాపాడుతుంది. తర్వాత ఎన్ని చిటపటలాడిన తర్వాత టమోటాలు సన్న ముక్కలుగా కోసి దాంట్లో వేసి దానికి వేయించాలా. దాంట్లో తగిన ఉప్పు, పసుపు వేసి మెత్తగా అయిపోవాలి. టమోటాలు మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత ఈ గుజ్జు చేసి పెట్టుకున్నాం చూడండి చింతపండు, ఆ రసాన్ని దాంట్లో పోసేసేయాల. రసాన్ని దాంట్లో పోసి దాంట్లో ఈ కచ్చాపిచ్చిగా దంచుకున్నాం చూడండి. ఈ రసానికి మసాలా కల్లా కచ్చాపిచ్చిగానే దంచుకోవాలా. మెత్తగా అసలు దంచుకోకూడదు. కచ్చాపిచ్చిగా ఆ పౌడర్ ఎత్తి దాంట్లో వేసేసేయాల. తర్వాత ఈ కరివేపాకు, కొత్తిమీర దళాలుగానే వేసేసేయాల. వేసేసితే అవి బాగా మగ్గిపోతాయి. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుండి కాపాడడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ చారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 5 నిమిషాలే సిద్ధమైపోతుంది. ఈ కాంబినేషన్లో ఫ్రైలు, ఏపుళ్ళు అయితేనే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మరి ఇంత రుచిగల మిరియాల చారు ఎలా తయారు చేసినా చూపించాను కదా. మీరు పెట్టుకొని ఈ గ్లాస్ నిండా పోసుకొని తాగండి. ఈ చారు ఒకేసారి ఇంగ వేసేసేయాలి. ఈ కాగినాక తర్వాత ఈ పెద్దగా కాకూడదు. చారు కల్లా ఒక పొంగు రావాలా. పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయాల. ఆఫ్ చేసేసి ఈ చారు ఇడ్లీలో పోసుకొని తినొచ్చు. ఈ జలుబు మిరియాల చారు కదా, చాలా మంచిది. ఇడ్లీలో కానీ అన్నంలో కానీ గ్లాస్ నిండా పోసుకొని తాగినా మంచిది. ఎందుకంటే దీంట్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.